ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సమాజంలో కుటుంబం బాగా ఉండాలంటే స్త్రీ పాత్ర చాలా ముఖ్యం. అదేవిధంగా ఆ ప్రభావం సమాజం పైన కూడా పడుతుంది. స్త్రీ తన కుటుంబంలో పిల్లలను, తనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంస్కారాలను అలవర్చడం మూలంగా సమాజం ఒక మెరుగైనటువంటి, ఒక సౌభ్రాతృత్వంతో కూడినటువంటి సమాజం ఏర్పడుతుంది. ఈరోజు సాయి సమాజం కూడా ఇంత అద్భుతంగా వెలుగొందడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ రోజు ఒక స్త్రీమూర్తి భవిష్యత్తును దర్శించి, భవిష్యత్తులో బాబా వైభవం ఇలా ఉంటేనే వారి వద్దకు అనేక మంది భక్తులు చేరుతారు, బాబా యొక్క వైభవం రాజాదిరాజ యోగిరాజుగా వారు వెలుగొందాలి అనేటువంటి సంకల్పంతో రాధాకృష్ణాయి అనేటువంటి ఆ స్త్రీమూర్తి వేసిన ప్రణాళికయే ఈరోజు బాబా వైభవం. బాబా వైభవం ఈరోజు ఇంత అద్భుతంగా వెలుగొందుతుందంటే, శక్తివంతమైనటువంటి ఒక సంస్థానం బాబాకు ఉంది అంటే దాని వెనకాల ఉన్నటువంటిది స్త్రీమూర్తి మాత్రమే. బక్కపలచటి శరీరం, సమాజంలో అనేక ఆంక్షలు అయినా సరే వాటిని వేటిని కూడా లెక్క పెట్టకుండా బాబా పెట్టినటువంటి ఆంక్షలకు లోబడి తన మనస్సులో ఏ ఆలోచన అయితే వికసిస్తుందో ఆ వికసించినటువంటి ఆలోచనను తన చర్యల ద్వారా, పనుల ద్వారా సాటి సాయి భక్తుల హృదయాల్లో కూడా అదే ఆకాంక్షను ఉద్భవింపజేసి బాబా యొక్క వైభవాన్ని పెంచడంలో రాధాకృష్ణాయి చేసినటువంటి కృషి ఈ జగత్తులో మరెవ్వరూ కూడా చేయలేరు. ఎందుకనంటే రాధాకృష్ణాయి ఏదైతే స్వప్నించిందో, ఏదైతే ఆలోచించిందో ఆ ఆలోచన, స్వప్నం ఈరోజు శ్రీ సాయిబాబా అనేటువంటి ప్రపంచంలో అది సాకారమై ఈరోజు సాయిబాబా అనేటువంటి ఓ కొత్త ప్రపంచాన్ని జనావళికి అందించడంలో రాధాకృష్ణాయి చేసినటువంటి కృషి మామూలు కాదు. ఇటీవల కాలంలో నేను గూగుల్లో ఒక సెర్చ్ చేశాను. ఏంటంటే ఇప్పటి వరకు శ్రీ సాయిబాబా సంస్థాన్కు ఎంతమంది అధ్యక్షులుగా పనిచేశారు, ఎవరు ఎంత కాలం పనిచేశారు అనేటువంటి దాన్ని ఒక రిఫరెన్స్ కోసం నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే సెర్చ్ ఇంజిన్ ఇచ్చినటువంటి మొదటి సమాచారం ఏందో తెలుసా? శ్రీ సాయిబాబా సంస్థాన్ అనేటువంటి దాన్ని శ్రీమతి రాధాకృష్ణాయి అనేటువంటి స్త్రీమూర్తి యొక్క ఎఫర్ట్స్ వల్ల ఏర్పడినటువంటిదే శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అనేటువంటి మొదటి 4 వాక్యాలు ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది. దానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పేర్లను సెర్చ్ ఇంజిన్ ఇవ్వట్లేదు. కేవలం షిరిడీ సంస్థాన్ ఎస్టాబ్లిష్మెంట్ అని కొట్టగానే మొదట వచ్చేటువంటిది రాధాకృష్ణాయి పేరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనకు చూపెడుతూ ఉంది. అంటే ఆ తల్లి కన్న కల ఈరోజు సాకారమైంది. ఆ తల్లి పేరు చరిత్రలో మిగిలిపోయింది. ఈరోజు చాలామంది బాబా భక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ రాధాకృష్ణాయి గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే సచ్చరితలో ఆవిడ యొక్క ప్రస్తావన చాలా క్లుప్తంగా ఉంటుంది, చాలా పరిమితంగా ఉంటుంది. కానీ ఆవిడ షిరిడీకి వచ్చిన నాటి నుండి ఆ తర్వాత బాబాను వదిలి, ఈ జగత్తును వదిలి వెళ్ళేంత వరకు కూడా 1916 వరకు కూడా ఆమె చేసినటువంటి కృషి మరెవ్వరూ చేయలేదు బాబా వైభవాన్ని పెంచడంలో. ఇది 100% మనందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటిది. ఎందుకంటే సద్గురువు మార్గంలో ఒక భక్తుడి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందనేటువంటిది శ్రీ కబీర్ అద్భుతమైనటువంటి దోహాలు వివరిస్తారు. సద్గురు భక్తి ఎంతో కఠినమైనటువంటిది. ఇది పిరికి వారికి పనికిరాదు. సద్గురు మార్గంలో నడవడం అంటే కత్తి మొనపైన నడవడం వంటిది. అదేవిధంగా ఈ మార్గంలో శిరస్సును చేతిలో పట్టుకొని నడవాలి. అంటే అహాన్ని చేతిలో పట్టుకొని నడవాలి. నేను అనేటువంటి భావన ఇక్కడ ఉండదు. పిరికి వారికి ఇక్కడ స్థానం లేదు. రోజు తినడం, తిరగడం, పడుకోవడం, లౌకిక వాంఛల పైన మనస్సు ఉన్నటువంటి వారికి ఇక్కడ అసలు ప్రవేశమే ఉండదు.
కబీర్ రాసినటువంటి ఈ దోహా 100% రాధాకృష్ణ ఈ జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది. సద్గురు మార్గం చాలా కఠినమైనటువంటిది. ఆవిడ షిరిడీకి రాగానే బాబా పెట్టినటువంటి కఠినమైన ఆంక్ష, తను పాండురంగ విఠలుడి వద్ద స్వేచ్ఛగా నృత్యం చేయలేకపోతున్నాను, పాట పాడుకోలేకపోతున్నాను, భజన చేయలేకపోతున్నాను, ఎందుకంటే నీవు వైధవ్యంలో ఉన్నటువంటి స్త్రీ ఈ విధంగా బయటికి రాకూడదనేటువంటి ఆంక్షలు పెడితే నిరుత్సాహానికి లోనై ఇంట్లోనే ఉంటే నానాసాహెబ్ చందోర్కర్ చెప్తే షిరిడీకి వస్తే ఇక్కడ కూడా అదే ఆంక్ష. కానీ ఆవిడ నీరు కారిపోలేదు. సద్గురు మహారాజు ఒక ఆంక్ష పెట్టారంటే దాని వెనకాల గొప్ప పరమార్థం ఉంటుందని చెప్పి గ్రహించినటువంటి స్త్రీమూర్తి రాధాకృష్ణాయి. అదేవిధంగా ఇక్కడ పిరికి వారికి స్థానం లేదన్నారు కదా కబీరు. రాధాకృష్ణాయి గొప్ప ధైర్యాన్ని కలిగినటువంటి ఆవిడ. ఏ ధైర్యం? ఏనాటికైనా సరే నేను ఎంచుకున్నటువంటి లక్ష్యం, నా సద్గురువును నేను మహారాజు స్థితిలో చూడాలి. వారి యొక్క ఇదంతా కూడా వారి వేషం, వారి ప్రవర్తన, వారి ఆహార్యం ఇదంతా నాటకం. అసలైనటువంటి స్వరూపం వేరు వీరిది. విరాట్ స్వరూపంలో ఉన్నటువంటి సాయి మహారాజ్ ఇక్కడ కొలువై ఉన్నాడు, సాక్షాత్తు పరబ్రహ్మ అనేటువంటి నిశ్చయంతో ఉన్నటువంటిది. దానికోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరెన్ని చెప్పినా పిరికితనంతో రాధాకృష్ణ పారిపోలేదు. చాలా కఠినమైనటువంటి పరీక్షలను ఎదుర్కొంటూ షిరిడీలోనే ఉంది. అంతేకాదు కబీర్ చెప్పినట్టు సద్గురువు మార్గము కత్తి మొనపైన నడవడం లాంటిది. కత్తి మొన ఎంత పదునుగా ఉంటుందో తెలుసు కదా, అటువంటి మొనపైన నడవడం లాంటిది. ఎస్, సద్గురు మార్గంలో నువ్వు నడుస్తున్నావంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయని అర్థం. అంటే కత్తి మొన ఉంటే ఆ కత్తి మొన కుచ్చుకోకుండా ఎంత చాకచక్యంగా నువ్వు నడవాలి సద్గురు మార్గంలో. కాబట్టి ఎప్పుడూ కూడా సద్గురు మార్గంలో ఒక కత్తి కూడా వేలాడుతూ ఉంటుంది మన మెడ దగ్గర. ఆ కత్తిని తప్పించుకొని, కత్తి అంటే మాయ, ఒక్కసారి ఏమరపాటుగా ఉన్నావో శిరస్సును ఖండించేస్తుంది. అంతేకాదు ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పారు ఇక్కడ. శిరస్సును చేతిలో పట్టుకొని నడవాలట. శిరస్సు అంటే ఏంది? అహంకారాన్ని చేతిలో పట్టుకొని నడవాలి. నేను అనేటువంటి భావానికి ఇక్కడ తావులేదు. ఎస్, రాధాకృష్ణాయి కూడా అహం అనేటువంటి దాన్ని పూర్తిగా వదిలేసి, తన అహమంతా బాబానే, అహం యొక్క రూపాన్ని మార్చేసుకుంది రాధాకృష్ణాయి. ఎస్, బాబాకు అద్భుతమైనటువంటి రాజవైభవం రావాలి అనేటువంటి సద్గురు వైభవం అనేటువంటి ఆమె కలిగి ఉంది. నేను అనేటువంటి భావనే లేదు, నేను చేస్తేనే అవుతుందని చెప్పి. ఎందుకంటే తన వల్ల ఏమీ కాదనేటువంటి వాస్తవాన్ని బాగా గ్రహించినటువంటి స్త్రీమూర్తి రాధాకృష్ణాయి. అందుకనే తన మనస్సుల్లో ఏ ఆలోచన ఉద్భవిస్తే ఆ ఆలోచన గురించి పదే పదే భక్తులకు చెప్పేది. తాత్యాసాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళు, కపర్దల్ లాంటి వాళ్ళు, పురందరే లాంటి వాళ్ళు ఎప్పుడూ ఆ తల్లి శాలకు తరచూ వస్తూ ఉండేటువంటి వారు. వారి వద్ద ఎప్పుడూ ప్రస్తావన చేస్తూ ఉండేది. పాండురంగ విఠలుడికి ఏ విధంగా అయితే మేలుకొలుపు సుప్రభాతం ఉంటుందో, రాత్రిపూట పవలింపు సేవ ఉంటుందో, ఆ విధంగా సాయి మహారాజుకు కూడా హారతులు ఉండాలి, అటువంటి సేవ జరగాలి అని చెప్పి స్వప్నించినటువంటి గొప్ప స్త్రీమూర్తి రాధాకృష్ణాయి. ఆయి చెప్పినటువంటి ఆలోచనలన్నీ కూడా నూల్కర్ లాంటి వాళ్ళు, పురందరే లాంటి వాళ్ళు, శ్యామ లాంటి వాళ్ళు బాగా మనస్సుకు ఎక్కించుకున్నారు. తమ మనస్సుల్లో కూడా రాధాకృష్ణాయి మనసులో ఉద్భవించినటువంటి ఆ భావనలే వారి మనసులో ఉద్భవించాయి. అందుకనే తొలి గురు పూజ జరగగానే బాబాని అడుగుతాడు, బాబా ఈరోజు మీకు హారతి ఇచ్చాను, రోజు ఈ విధంగా ఇంత పండగలాగా మేము హారతి చేసుకుంటే బాగుంటుంది అంటే బాబా అనుమతిస్తే నూల్కర్ హారతి చేయడం ప్రారంభిస్తాడు. వెంటనే రాధాకృష్ణాయి వచ్చినటువంటి భక్తుల హృదయాల్లో తన మనసులో ఉన్నటువంటి దాన్ని వారికి ట్రాన్స్ఫర్ చేసి వెండి హారతులు, వెండి పళ్ళాలు, అనేక రకాలైనటువంటి వస్తువులు తెప్పించింది. ఎందుకంటే బాబాకు ఒక సాధారణమైనటువంటి దాంట్లో హారతిస్తామా? ఆయన ఎవరు? రాజాదిరాజా. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటో తెలుసా? బాబా చావుడి ఉత్సవం అప్పుడు కానీ,
ఈరోజు హారతి తర్వాత కానీ చోప్దారులు లాకారాన్ని పలుకుతారే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కు జయ అనేటువంటి లాకారాన్ని ఎవరు ప్రవేశపెట్టారో తెలుసా? రాధాకృష్ణాయి. బాబా ముందు చోప్దారులు నిలబడి ఆ విధంగా లాకారం చేయాలి. ఆయనే యోగిరాజు, పరబ్రహ్మ యొక్క వైభవం దిగంతాలకు తాకేలాగా అటువంటి లాకారాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు కూడా రాధాకృష్ణాయే. ఈరోజు మనందరం కూడా ఎక్కడ పోయినా ఒక మంత్రాన్ని పలుకుతాం, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కు జై. ఈ సాంప్రదాయాన్ని కూడా, ఈ నామ ఉచ్చారణ కూడా ప్రవేశపెట్టినటువంటి వారు శ్రీ రాధాకృష్ణాయి. అంతేకాదు, చావడి ఉత్సవాన్ని ఆమె ఏ విధంగా అయితే స్వప్నించిందో, బాబా ద్వారకామయి మరమ్మతులకు ఒప్పుకోకపోతే ఆ మరమ్మతులు చేయాలి, మీరు ఒక రోజు విడిచి రోజు చావడిలో ఉండంటే బాబా అందుకు ఒప్పుకున్నాడు. ఆ చావడికి వెళ్ళేటువంటి ఆ ఊరేగింపును పల్లకి ఉత్సవంగా చేయాలనుకుంది. బాబా పల్లకి తెచ్చిపెట్టినా సరే పల్లకిలో ఏ రోజు బాబా కూర్చోలేదు. కానీ బాబా యొక్క పాదుకలను పల్లకిలో పెడితే బాబా పల్లకి ముందు నడిచేటువంటి వారు. బాబా మొదట ఇటువంటి వాటికి ఒప్పుకోలేదు. ఇంకొక విషయం ఏమిటంటే, రాధాకృష్ణాయి ఎంతగా బాబా యొక్క వైభవాన్ని పెంచాలనుకుందో, అనేక రకాలైనటువంటి వస్తువులు, పల్లకీలను, గుర్రాలను, శామకర్ణికి అలంకరణ ఇవన్నీ తెచ్చిపెట్టినా సరే బాబా ఏమాత్రం కూడా వాటి గురించి పట్టించుకునేటువంటి వారు కాదు. భక్తుల ప్రేమనే ఆయన పట్టించుకునేటువంటి వారు, భక్తుల ప్రేమకే లొంగేటువంటి వారు. రాధాకృష్ణాయి ప్రేమకు కూడా బాబా లొంగిపోయాడు. ఎందుకంటే ఒక్కొక్కరిదే ఒక్కొక్క రకమైనటువంటి భావన, ఒక్కొక్క రకమైనటువంటి ప్రేమ. కాబట్టి రాధాకృష్ణాయి ప్రేమ ఏమిటి? సద్గురు మహారాజు యొక్క వైభవం ఉన్నత స్థితిలో ఉండాలి అని చెప్పి ఆమె కాంక్షించింది. కాబట్టి ఆమె కాంక్షను కూడా బాబా విస్మరించలేదు. కాకపోతే ఇన్ని వైభవాలు వచ్చినా సరే బాబా మాత్రము వాటిని ఏమాత్రం కూడా అంటకుండా ఉండేటువంటి వారు. కానీ చావడి ఉత్సవంలో మాత్రం రాధాకృష్ణ ఏదైతే స్వప్నించిందో, ఎట్లా చావడి జరగాలనుకుందో, ఉత్సవం జరగాలనుకుందో అలానే జరిగేది. పల్లకి తెప్పించింది, పల్లకిలో బాబా కూర్చోకపోతే పాదుకలు ఉన్నాయి. అదేవిధంగా రాధాకృష్ణ ఆ రోజు ఉన్నటువంటి యువకులకు చెప్పి పూల ఫిరంగిని తెప్పించింది. ఆ పూల ఫిరంగి ఇప్పటికి కూడా సంస్థానంలో ఉంటుంది. రథోత్సవం జరిగినా, పల్లకి ఉత్సవం జరిగినా ఆ ఫిరంగి నుంచి పూల వర్షం కురుస్తుంది పల్లకి పైన. ఆ రోజుల్లో బాబా గారు అడుగులో అడుగు వేస్తూ వెళ్తూ ఉంటే ఆ పూల ఫిరంగిలో పూలన్నీ కూడా నింపి మొత్తం కూడా ఆకాశాన్ని అంటేలాగా పైకి ఎగిరి ఆ పూలు మరలా బాబా పైన పడేటువంటి అట. అంతేకాదు, చావడి ఉత్సవం జరిగేటువంటి రోజు ప్రతిరోజు కూడా ద్వారకామయి నుంచి చావడి వరకు రంగురంగుల కాగితాలు, మనం చిన్నప్పుడు జెండా వందనం చేసినప్పుడు లేకపోతే ఏదైనా పండుగలు జరిగితే రంగు కాగితాలను దారానికి అతికిచ్చి కట్టేటువంటి వాళ్ళం. ఆ విధంగా రంగు కాగితాలతో ద్వారకామయి నుంచి చావడి వరకు ఆవిడ అలంకరించేదట. ఈరోజు చావడి ఉత్సవము రాధాకృష్ణాయి కన్నటువంటి కళకు ఒక సాకారం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత వైభవంగా చావడి ఉత్సవం జరుగుతుంది. ప్రతీది కూడా రాధాకృష్ణాయి ఏదైతే ఆకాంక్షించిందో ఆ ఆకాంక్షలన్నీ కూడా ఈరోజు సద్గురు వైభవం పెంచడంలో గొప్ప పాత్రను పోషించాయి. రాధాకృష్ణాయికి ఎంత కమిట్మెంట్ అంటే, వేసవి కాలంలో షిరిడీలో నీటికి చాలా కొరత ఉంది. ఆ కొరత ఉన్నటువంటి సమయంలో బాబా లెండికి వెళ్ళాలంటే ఆ నేలంతా కూడా తను తడిపేటువంటిది. షిరిడీలో ఆ నీటి సౌకర్యం లేకపోవడంతో 3 మైళ్ళ దూరం తెల్లవారుజామున వెళ్తే లేకపోతే మామూలు సమయంలో వెళ్తే అందరూ చూస్తారని చెప్పి రాధాకృష్ణాయి అర్ధరాత్రి పూట 3 మైళ్ళ దూరం వెళ్ళి నీళ్లు తెచ్చి నిల్వ చేసేది. బాబా లెండికి వెళ్ళడానికంటే ముందే ఆ నీటితో నేలంతా తడిపేది. ఎందుకంటే బాబా ఏ రోజు కూడా పాదుకలు ధరించలేదు.
ఎవరైనా భక్తులు పాదుకలు తెస్తే వాటిని స్పృశించి ఇచ్చేవారు తప్ప వారు షిరిడీలో ఏ రోజు కూడా పాదుకలు వేసుకొని తిరిగినటువంటి రోజు లేదు. అందుకనే ఆ పరమాత్మ పాదాలు కందిపోకూడదని చెప్పి ఆ తల్లి కఠోరమైనటువంటి శ్రమకు ఓర్చి నీటిని తెచ్చేది. ఇలా కఠోరమైనటువంటి శ్రమ చేస్తున్నటువంటి సందర్భంలో రాధాకృష్ణాయికి విపరీతమైనటువంటి అనారోగ్యం చేస్తుంది. మనందరం కూడా సచ్చరితలో చదువుతాం కదా, బాబా వామన్ గోన్కర్ ఇంటి పైకి ఎక్కి రాధాకృష్ణ ఇంటి పై నుంచి మళ్ళీ కిందికి దిగాడని చెప్పి. అదే సందర్భంలోనే తెలుసా, ఇదే సందర్భంలో రాధాకృష్ణాయి వేసవికాలంలో నీళ్లు తెచ్చి తెచ్చి అలసిపోయి శరీరం అంతా కృషించిపోయి విపరీతమైనటువంటి జ్వరం వస్తే అది ఎంతకు తగ్గకపోతే సాక్షాత్తు బాబా ఆవిడ జ్వరాన్ని తగ్గించడానికి అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో తెలియదు కానీ రాధాకృష్ణ ఇంటి పైకప్పు పై నుంచి కిందికి మరలా దిగుతారు. అంతేకాదు ఆమె జీవన విధానం చాలా అద్భుతంగా ఉండేటువంటిది. తను ఏ రోజు కూడా తన కోసం తాను వండుకోలేదు, తన కోసం తాను ఏది చేసుకోలేదు. బాబా పంపించేటువంటి 2 బాకిరీలు వారి పాదతీర్థమే, వాటితోనే తృప్తిగా ఆవిడ జీవించింది, మరేది కూడా ఆశించలేదు. అంతేకాదు రాధాకృష్ణాయి గొప్ప వివేకవంతురాలు. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారిని తన వద్దకు పిలిపించుకొని అసలు సంస్థానం ఎలా ఉండాలి, అంతేకాదు ఇప్పటి వరకు కూడా నమోదు కానటువంటి సంస్థానంలో బాబా పేరు మీద భక్తులు ఇచ్చినటువంటి ఏ వస్తువులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి రాయించి వైట్ పేపర్స్ మీద ఆ వస్తువులు వాటి విలువ ఇవన్నీ కూడా బాబా సంస్థానానికి చెందినవని చెప్పి రఫ్ నోట్స్ రాయించి పెట్టింది. ఆ రఫ్ నోట్స్ సంస్థానం ఏర్పడడానికి అదే ప్రధానమైనటువంటి ఆధారంగా మారింది. ఎందుకంటే బాబా వారి దేహాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత ఎవరూ లేనటువంటి సాధువుల యొక్క ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది ఆ రోజు బ్రిటిష్ యాక్ట్ ప్రకారం. అందుకని కోపర్గాం అమలదారు వచ్చి అన్నీ పట్టుకుపోతాడు. కానీ రోజు బాబాకు హారతి ఇచ్చేటువంటి వెండి హారతి లేదు, వెండి పళ్ళాలు లేవు బాబాకు భోజనం పెట్టడానికి. కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు ఆ రోజు ఆయి రాయించినటువంటి ఆ నోట్స్ను పట్టుకెళ్ళి అవి సాయిబాబాకు సంబంధించినటువంటివి కాదు, ఇదిగో పలానా పలానా భక్తులు ఇచ్చినటువంటివి, ఇవి సంస్థానానికి సంబంధించినటువంటివి, సరైనటువంటి సమయంలో ఈ సంస్థానానికి కావలసినటువంటి రిజిస్ట్రేషన్స్ చేస్తాము అని చెప్పి ఆ పత్రాలన్నీ చూపెడితే డేట్ వారీగా అప్పుడు బాబాకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఇచ్చేసింది. అప్పటికే రాధాకృష్ణాయి బాబా మహాసమాధి కంటే ముందే 2 సంవత్సరాల ముందు ఆ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అయినా సరే రాధాకృష్ణాయి చేసినటువంటి పని ఆన్ రికార్డుగా, ఏదో చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు కాదు, చాలా ఆన్ రికార్డుగా కాకాసాహెబ్ లాంటి వారితోటి ఆ మినిట్స్ అన్నీ కూడా రాయించడం వల్ల ఆ తర్వాత 1922వ సంవత్సరంలో సంస్థాన్ పూర్తి స్థాయిలో పురుడు పోసుకుంది. సంస్థాన్ అధికారికంగా ఫిబ్రవరి 13, 1922లో ఏర్పడ్డది. అప్పటి నుంచే బాబా యొక్క లీలల్ని జనబాహుల్యంలోకి తీసుకెళ్ళడానికి కూడా 1922 తర్వాతనే సాయి లీల అనేటువంటి మాసపత్రికను సంస్థానం తీసుకురాగలిగింది. బాబాకు ఒక సంస్థానం ఉండాలి అనేటువంటి ఆలోచన ఆ రోజు రాధాకృష్ణాయికి లేకపోతే బాబా ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోయేటువంటివి. బాబా వైభవం కూడా నిజంగా ఆ రోజు బాబా దగ్గరికి అనేక మంది హేమాహేమీలు వచ్చారు. నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు గొప్ప పలుకుబడినటువంటి వారు, జడ్జిగా రిటైర్ అయినటువంటి వాళ్ళు, జడ్జిగా పనిచేస్తున్నటువంటి రేగే లాంటి వారు అనేక మంది వచ్చారు. కానీ వీరికి ఎవరికీ లేనటువంటి ఒక భవిష్యత్తు దర్శనం ఒక్క రాధాకృష్ణాయి మాత్రమే ఊహించగలిగింది. వీళ్ళెవరూ కూడా బాబా సమాధి తర్వాత ఏమిటి, వారి యొక్క వైభవానికి ప్రాతిపదిక ఏమిటి, పునాది ఏమిటి అనేటువంటిది ఎవరూ ఆలోచించలేదు. కానీ రాధాకృష్ణాయి ఆ సంకల్పంతోనే సంస్థానం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో బాబా సంస్థానం దేశంలోనే నెంబర్ 1 సంస్థానంగా ఉంటుందని చెప్పి. ఈరోజు చూడండి, దేశంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. దత్త పరంపరలో వచ్చినటువంటి అనేక మంది అవధూతల సంస్థానాలు ఉన్నాయి, దత్తావతారాల సంస్థానాలు ఉన్నాయి, గణగాపూర్ సంస్థానం ఉంది, మాణిక్ప్రభు సంస్థానం ఉంది, అదేవిధంగా గజానన్ మహారాజ్ సంస్థానం ఉంది. ఈ అన్ని సంస్థానాల కంటే కూడా ఈరోజు అగ్రస్థానంలో నిలిచినటువంటిది శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కదా.
అంటే ఇదంతా కూడా దాదాపు 100-120 సంవత్సరాల క్రితమే ఆ తల్లి స్వప్నించింది, ఊహించింది, కలగన్నది. ఆ కలను సాకారం చేయడానికి రాధాకృష్ణ ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపంలో షిరిడీ సంస్థానంలోనే తిరుగుతుంది. ఇంకా నా మహారాజు పేరు మీద ఇంకా వైభవం పెరగాలి. ఒకప్పుడు 15-20 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి సాయినాథ్ ఆసుపత్రి ఈరోజు 200 పడకలకు పైగా. అంతేకాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఒకటి వచ్చింది. బాబా ఏ సేవా మార్గం అయితే, ఈ దేనికోసమైతే తప్పించేటువంటి వారు, అవన్నీ కూడా సంస్థానం ద్వారా ఈరోజు సాకారం అవుతున్నాయంటే అది రాధాకృష్ణాయి కన్నటువంటి కళ. ఈరోజు అనేక మందికి అన్నార్తులకు భోజనం పెట్టేటువంటి షిరిడి అన్నప్రసాదాలయం ఒక్క అన్నప్రసాదాలయమే కాదు, ఈరోజు వాడవాడలా వెలిసినటువంటి సాయిబాబా మందిరాలు ఒక సేవాధామాలుగా ఈరోజు వెలుగొందుతున్నాయి. దీనంతటికీ పునాది రాధాకృష్ణాయి. అందుకనే బాబా మార్గంలో స్త్రీమూర్తుల యొక్క పాత్ర చాలా కీలకమైందని చెప్పడం మాత్రమే కాదు, అది ప్రాక్టికల్గా రుజువైనటువంటిది. రాధాకృష్ణాయి యొక్క కృషి అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆమె కృషి లేకపోతే వాట్ నెక్స్ట్ అనేటువంటిది ఎవరికి అసలు ఊహకు కూడా లేనటువంటిది. బాబాకు ఒక సంస్థానం ఉండాలనేటువంటిది ఒక ఊహకు లేనటువంటిది. కానీ రాధాకృష్ణ ఇచ్చినటువంటి ఆ ఆలోచన ఎప్పుడు కూడా రాధాకృష్ణ తన మనసులో మొలకెత్తినటువంటి ప్రతి సద్భావాన్ని కూడా తన పక్కనున్నటువంటి భక్తుల హృదయాల్లో మొలికెత్తేలాగా ఆమె ప్రవర్తించేటువంటిది. ఆ విధంగా వాళ్ళు కూడా ఆమె సద్భావనను, సత్సంకల్పాన్ని వారు కూడా గౌరవించేవారు, దాన్ని ఎలాగైనా చేయాలని చెప్పి. అందుకనే సంస్థానం అంత బలంగా తయారు కావడానికి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి యొక్క సమర్థుడు ఆ తర్వాత 1922లో మొట్టమొదటిసారి ప్రధాన్ దానికి అధ్యక్షులుగా ఉంటే, ఆ తర్వాత సుదీర్ఘకాలం దాస్గన్ మహారాజు లాంటి నిక్కచ్చితో కూడినటువంటి మనస్తత్వంతో కూడినటువంటి దాస్గన్ మహారాజు దానికి అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఈరోజుకు అనేక మంది అధ్యక్షులు మారవచ్చు, అనేక మంది కార్యనిర్వహణ అధికారులు రావచ్చు, అనేక మంది ఉద్యోగులు అక్కడ పనిచేయవచ్చు. కానీ సంస్థానానికి ఇప్పటికీ కూడా గౌరవ అధ్యక్షురాలు రాధాకృష్ణాయే. ఇప్పటివరకు ఏ స్త్రీమూర్తి కూడా సంస్థానానికి అధ్యక్షులుగా పనిచేయలేదు. కానీ శాశ్వతమైనటువంటి గౌరవ అధ్యక్షురాలు మాత్రం ఇప్పటికీ కూడా రాధాకృష్ణ. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, గూగుల్ చెప్తున్నటువంటి సమాచారం. గూగుల్ అంటే ఈ ప్రపంచం ఏమనుకుంటుంది, ఏం భావిస్తుంది అనేటువంటిది మనకంటే ఎక్కువ ఈరోజు గూగుల్ చెప్తుంది, ChatGPT చెప్తుంది. కాబట్టి ఆ రెండు చెప్తున్నటువంటి సత్యం ఏమిటంటే షిరిడీ సంస్థానం అంటే రాధాకృష్ణ అని చెప్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సద్గురు మహారాజుకి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.